సిగ్గు చెట్లు అమ్మో, సిగ్గు చెట్లు సిగ్గు పడతాయి. అగ్గో వర్షంలో చూడండి గాయస్, ఇట్లాంటి ఉంటాయి కష్టాలు. ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయని కొంచెం టైం స్లాప్ పెట్టినాం. ఫుల్ వర్షం వస్తుంది, జాకెట్ కూడా వేసుకున్నాం. ఇంకా ఏమైందమ్మా ఈనాడు సూర్యుడు. నా గోపురం అయితే తడుస్తుంది, ఏం కాదు మన గోపురకి తడిస్తే. సాయి గోపురం తడుస్తుందని తీసేసిండు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వెస్ట్ జరగకుండా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భద్రాచలం. నైట్ అయితే భద్రాచలంలో స్టే చేసాం. ఇక్కడ వరకు అయితే రైడ్ వచ్చేసాం, ఎందుకంటే కొంచెం తక్కువనే ఉండే డిస్టెన్స్. కాకపోతే వచ్చి స్టే తీసుకున్నాం, ఎందుకంటే 2 days నుంచి డేటా ట్రాన్స్ఫర్ లేవు, ఇంకా ఎడిటింగ్ చేయలేదు. దానికోసం అని 2 days అసలు గోప్రోలన్నీ ఫుల్ అయిపోయినాయి. మావి డేటా మొత్తం ఫుల్ అయిపోయింది. దానికోసం అని ఈ రోజు రూమ్ తీసుకున్నాం. ఈ రూమ్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేదు, 1000 రూపీస్ పడ్డది. అంటే ఇద్దరం షేరింగ్ చేసుకుంటే 500 అట్లా చూసుకుని తీసుకున్నాం. ఏసీ ఉంది కానీ వాడలేదు, ఎందుకంటే వెదర్ చాలా కూల్డ్ ఉంది. వర్షం కూడా ఇంకో నైట్ పడ్డది, ఆల్రెడీ పడుతూనే ఉన్నాయి చినుకులు. కనిపిస్తుంది కదా కింద. సాయేమో ఇక్కడ బైక్ పెట్టుకున్నాం, నేనేమో ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పాడేరు వనజాంగి వెళ్దాం అన్నట్టు ప్లాన్ ఉంది. అసలు ప్లాన్ ఏమైతుంది అనేది ఇప్పుడు కూడా నేనైతే వనజాంగి పాడేరు వెళ్దామని ఫిక్స్ అయిపోయినా. అంతే, ఇంకా ఈరోజు వెళ్దాం. ఎందుకంటే లాస్ట్ టైం మనం వనజాంగి వెళ్ళినప్పుడు నా బైక్ కింద పడ్డప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా. నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసుకుంటా ఎంత కాదన్నా కూడా 9 అయింది. 3కి వచ్చి రూమ్ తీసుకున్నా కూడా 9 అయింది. అంటే అంత డేటా ఉండే, అన్ని డ్రోన్ షాట్లు, ఇన్స్టా 360 షాట్లు, గోప్రో షాట్లు, ఫోన్లో మళ్ళీ ఎన్ని షార్ట్స్, అన్నీ డేటా ఒక దగ్గర వేసుకొని ఎడిటింగ్ చేసేలోపు లేట్ అయింది. చూడండి మొత్తం చిందరమందరం అయిపోయింది. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. ఈరోజు కొంచెం చలి అనిపిస్తుంది, నాకు కొంచెం సర్దైంది, గొంతులో నొప్పి లేస్తుంది. టాబ్లెట్స్ నా దగ్గర లేవు. సాయి ఇప్పుడు కింద దర్శనం కోసం పోయిండు, వచ్చేటప్పుడు టాబ్లెట్స్ తీసుకురామని చెప్పినా సరే అన్నాడు. అతను తీసుకొని వేస్తే కొంచెం సెట్ అయితే ఓకే. బాడీ మొత్తం పెయిన్స్ వస్తుంది, సర్దీకి అసలు అర్థం కావట్లేదు, జ్వరం వచ్చినట్టుంది. ఎనీవే మనం వెళ్దాం. ఇప్పుడు వర్షం అయితే వస్తుంది, 2 జాకెట్స్ బయటకి తీయాలి. టైం వచ్చేసింది. అది కూడా అదే రోడ్, సేమ్ రోడ్, మోతిగూడెం అదే డొంకరే ఉంది కదా, ఆడించే పోయాలి. మేము వచ్చిన రోడ్డే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. జస్ట్ భద్రాచలం వచ్చింది సాయి ఒక్కరి కోసమే. ఇదైతే ఒప్పుకుంటలేడు సాయి కోసం ఏడదాకా తీసుకొచ్చి. సాయి ఎట్లా అంటే, నేను ఏమన్నా ఫస్ట్ వనజాంగి పోదామన్నా, కానీ సాయి ఏమన్నాడు వనజాంగి వద్దు, భద్రాచలం పోదాం, వనజాంగి లేదంట, అది ఇది అన్నాడు. లేకున్నా ఫారెస్ట్ ఉంటుంది కదా, జస్ట్ ఈ భద్రాచలం వచ్చింది నేను సాయి కోసమే. ఇదైతే ఎంత డిస్టెన్స్, ఎంత 80 kilometers సాయి కోసం రైడ్ చేసిన. ఎందుకంటే దర్శనం చేసుకుంటా అన్నాడు. ఎందుకు ఇంకా దర్శనం అన్నాడు కదా, కాబట్టి నేను కూడా ఏమనకుండా సాయి అమ్మట వచ్చేసిన. ఇప్పుడైతే పాడేరు వెళ్తున్నాం. అక్కడి నుంచి సాయి ప్లాన్స్ ఏమి ఉండవు, ఇప్పటి నుంచి నా ప్లాన్స్ ఉంటాయి. ఇంకా సాయి టైం అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బైక్ స్టార్ట్ చేసి అయితే కోల్డ్ స్టార్ట్లో పెట్టాను. ఇది చూడండి, మేము నైట్ స్టే చేసిన లాడ్జ్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి 274 kilometers అయితే వస్తుంది. ఏదో స్మెల్ వస్తుంది బైక్లో. నైట్ వర్షం పడ్డదట్టుంది, బాగానే తడిచింది బైక్ అయితే. చలో ఇప్పుడైతే బైక్ కిందకి తీసేసి స్టార్ట్ అవుతుంది. మేము వచ్చిన రూట్ ఏమో ఇదే చూడండి. ఇటేమో ఎటు వెళ్తుందో తెలియదు, సైన్ బోర్డ్ ఏం లేదు ఇక్కడ. 7 రాడు సాయి. నాది ఎందుకో బైక్ కొంచెం కిందికి అయినట్టు అనిపిస్తుంది, కాళ్ళు మొత్తం అందుతున్నాయి. గాలి తగ్గిందా ఏందో తెలియదు టైర్లో, లేకుంటే వెయిట్ అయితే అదే కదా మనం క్యారీ చేస్తుంది, ఇంకేం పెంచలేదు. నాకు ఎందుకు గాలి తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం ఎక్కడైనా గాలి కొట్టించుకోవాలి టైర్లలో. నా బైక్ చాలా చిన్నది, దీనికి జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ లగేజ్ చాలా ఓవర్ ఉంది. ఏముంది నాకేం అర్థం కావట్లే. నైట్ అయితే చూడండి చాలా సర్ది అయింది. ఆ ఏసీ వల్లనో మరి ఏందో తెలియదు. లాస్ట్కి ఏసీ బంద్ చేసుకొని పడుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఏమో మాకు చాలా చెమట అనిపించింది. పెట్రోల్ వేద్దాంపా, చెమట అనిపించిందని ఏసీ ఆన్ చేసుకున్నాం. ఏసీ ఆన్ చేసుకున్నందుకు మొత్తం కోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా మెడికల్ షాప్ ఉంటే తీసుకొని టాబ్లెట్ తీసుకొని ఒక టిఫిన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనుకుంటా. అయితే ఎర్లీగా స్టాప్ తీసుకున్నాం, ఎందుకంటే ఎడిటింగ్ చేసేది ఉంటుంది దానివల్ల అని ఎర్లీగా తీసుకున్నాం. అసలు రూమ్స్ తీసుకోవద్దు అన్న కాన్సెప్టే నాది. ఎందుకు తీసుకున్నాం అంటే ఇంకా తెలిసిందే కదా, ఎడిటింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు రూమ్ తీసుకోవాలి. ఒక రోజు టెంట్ వేస్తే ఒక రోజు రూమ్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఇండికేటర్ లేకుండా చూడండి బస్ అతను. ఇండికేటర్ వాడవా? అరే ఇక్కడ పంచర్ షాప్ ఉన్నట్టుంది కదా, గాలి కొట్టించుకుంటే సరిపోదా?
థ్యాంక్ యూ రా నాయన. బుజ్జికన్నా ఆటోడు మన వెనకనే వస్తుండో, అయినా సరే ఆపిండు అతను. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా ఇక్కడనే, ఇంకా అవసరం పడదు అనుకుంటా. మళ్ళీ మధ్యలో దొరుకుతుందో దొరకదో పెట్రోల్ ఇప్పుడే వేయించుకుంటే బెటర్. నిన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి వచ్చినాం, ఇదే రూట్. చూడండి ఫారెస్ట్ ఎంత సూపర్ ఉంది, ఈ చెట్లన్నీ. నైట్ మళ్ళీ వర్షం పడ్డది కాబట్టి మళ్ళీ చల్లగా అయింది. పిచ్చి లేపుతుంది చలి అనుకోండి. అంటే నార్మల్గా ఉంది చలి, అంటే మరీ అంత లేదు. మళ్ళీ ఆగినప్పుడు మాత్రం దూల తీరుస్తుంది. చెమటలు అయితే ఆగం అసలు అర్థం కాకుండా అట్లా చెమటలు పడుతున్నాయి. నాకు ఎందుకో దిగినట్టు అనిపిస్తుంది గాలి. కిందికి అయిపోయింది బండి నిన్నటికి ఇప్పటికి, అందుకే కొంచెం గాలి విడదాం అన్నట్టు ఆపిన. అమ్మ అల్లా కూర్చుంటలేదు అనుకుంటా. ఎంత ఉందనా? कितना है भैया? 40 डाल दिए, 20 था. ओ माय गॉड, तेलुगु नहीं आता. बस सामने कुछ नहीं, बस बराबर है. సాయి ఏమైనా చిల్లర ఉన్నాయా? 10 रुपीज़ अट्ला. स्कैनर बताओ ना भैया, कितना? 10 मारो, थोड़ा स्कैन करके दो ना. गाड़ी उतरने नहीं आता, इधर गिर जाता ना. 10 రూపాయలు అంట ఒక టైర్ కొట్టిండు. తెలుగు नहीं आता इधर, पूरा हिंदी वाला. ఇక్కడ మొత్తం హిందీ అంట. ఓకే हो गया देखो भाई. బొగతా ఎక్కడది? పేరున్నా మేడారం అంటే మళ్ళీ తెలంగాణ అయిపోతుంది అది. ఇక్కడ చూడండి అడవిలో మటన్ షాప్, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఏం లేదు చూడండి, హైవే ఇది కనిపిస్తుంది కదా. దీనికోసం అని మళ్ళీ పోయి బ్యాక్కి తిరిగి మళ్ళీ వచ్చాను ఈ మటన్ షాప్ మీకు చూపిద్దామని. సూపర్ కదా, ఎంత సూపర్గా పెట్టింది చూడండి తాత. బాగుంది కదా. ఎప్పుడు రైడ్ చేస్తూ 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 ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి అడవి చూస్తుంటే అసలు దిగి ఒక్కసారైనా ఈ అడవిలో ఆహా ఈ పచ్చదనాన్ని ఆస్వాదిద్దాం అనిపించింది. చూడండి ఎట్లా ఉంది అడవి సైలెంట్గా. చిన్న చిన్న పురుగులు, బామ్మ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. చిన్న చిన్న పురుగులు చికెన్ సౌండ్ చేసుకుంటా, దాని తప్ప ఏం లేవు. చూడండి నైట్ వర్షం పడ్డదట్టుంది, మొత్తం చాలా పచ్చిగా ఉంది. షూస్ లేకుండా ఇలాంటి ప్లేస్లో ఎవరు నడవద్దు. చూడండి నేనేదో నాకు షూస్ ఉన్నాయి కదా, రైడింగ్ షూస్ అన్నట్టు నేను వచ్చిన. నన్ను చూసి ఎవరు రాకండి ఇట్లా, ఎందుకంటే చాలా డేంజర్ ఇది. చెట్లు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి. చాలా అంటే చాలా డేంజర్. ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిన్న చిన్న పురుగులు, ఈ అడవిలో ఏ పురుగు కలిసినా కూడా ఇబ్బంది. ఇది ఏ చెట్టు చూడండి, ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను ఫస్ట్ చూసి ఇది ఏదో చూసినట్టు పడుతుంది అబ్బా అనుకున్నా, కానీ తెలియదు. ఇది రేక్ పండ్ల చెట్లు అనుకుంటా, ములుగులు. ఇదంతా పుట్టి అది చూడండి పుట్ట, చీమల పుట్టనా పాము పుట్టనా మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఈ అడవిలో చాలా ఉంటాయి. ఇది చూడండి ఎట్లా ఉన్నాయి, అమ్మా లోపలికి ఎంత డేంజర్ ఉంది చూడండి. బొయారం చెట్టు తొర్ర ఇలా ఏముందో తెలియదు, ఏదైనా ఉండొచ్చు. చేతులు అయితే అస్సలు పెట్టదు. ఇది కూడా చూడండి ఇక్కడ పురుగులు ఉన్నాయి. గైస్ వెళ్తుంటే చూడండి ఒక మంచి లొకేషన్ అండ్ మంచి మనుషులు కనిపించారు వ్యవసాయం చేసుకుంటా. అంకుల్ చూడండి అబ్బాయిని చూపిస్తుండ. సూపర్ కదా ఈ లొకేషన్. వా నైస్, చాలా బాగుంది. ఇక్కడ వ్యవసాయం చేస్తారు అందరూ. చూడండి పచ్చని పొలాలు. ఇప్పుడే పెడుతున్నట్టుంది. ఆ గుడిసె కూడా చూడండి, వర్షం వస్తే ఆగని ఇంకా ఇలా పెట్టుకున్నారు. బాగుంది కదా.
సిగ్గు చెట్లు అమ్మో, సిగ్గు చెట్లు సిగ్గు పడతాయి. అగ్గో సిగ్గు పడుతున్నాయి చూడండి, ఇట్లా టచ్ చేయగానే లోపలికి వెళ్తున్నాయి. సిగ్గు ముడుచుకుంటాయి ఇట్లా సిగ్గు. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. లొకేషన్ బాగుందని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డ్రోన్ షాట్ కోసం అని ఆగినాం. సిగ్గు చెట్లు, ఇవన్నీ సిగ్గు చెట్లు. ఇక్కడ అంకుల్ దగ్గర చూడు నిమ్మకాయలు, 1 2 3 4 5 6 7 నిమ్మకాయలు, 7 నిమ్మకాయలు 4 7. ఏంది అది? పచ్చిమిర్చిలు కట్టేసి గట్టిగానే పెట్టండి డిస్టిక్ అంకుల్. కానీ టిఫిన్ కొంచెం అట్లెటెడ్ అనిపించింది, కానీ బాగానే ఉండే. దోశ బోండా ఒకటే కొంచెం రబ్బర్ ఉండే. గాసి ఇప్పుడు బయలుదేరినాక మ్యాప్ మళ్ళీ పెట్టుకోవాలి. సిగ్నల్ వస్తుంది పోతుంది, అసలు ఏందో అర్థం కావట్లే. అట్నుంచి కూడా మ్యాప్ చూపిస్తుంది, కానీ వామ్మ అక్కడ 272 చూపిస్తుంది. మళ్ళీ ఎంతసేపు వచ్చిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోయినట్టు. అటు పోతే మళ్ళీ మనోడు అటు గల్లంతా అయిండో, ఎడన్నా ఆగిండా నీకు కనిపిస్తలేడు. సాయో ఇక్కడ చూడండి ఎంత సైలెంట్ ఉంది. ఈ చెట్టు చాలా పాతది అనుకుంటా. మేబీ ఇది పడిపోయే దగ్గరికి వచ్చింది. ఎందుకు అట్లా చెప్తున్నానంటే తీసిరా, ఇది సంగతి. పడవచ్చు, నెక్స్ట్ ఇయర్ వచ్చేటోళ్ళకి ఉండకపోవచ్చు ఈ చెట్టు. బా 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 ఇక్కడ రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి, వాటర్ కూడా వెళ్తుంది. అమ్మా ఇక్కడెక్కడ ఆగాలో ఏందో అస్సలు అర్థమవుతలేదు కదా. చూడండి ఎర్రగా రాళ్ళు ఎట్లా ఉన్నాయి. కింద ఎవరు ఆల్రెడీ ఉన్నారు, ఫొటోస్ దిగుతారు అనుకుంటా. బా 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 తోపు రాళ్ళు. ఇక్కడ తీసుకుంటే డ్రోన్ షాట్ ఉంటుంది నా సామి రంగా. వర్షంలో చూడండి గాయస్ ఇట్లాంటి ఉంటాయి కష్టాలు. ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయని కొంచెం టైం స్లాప్ పెట్టినాం. ఫుల్ వర్షం వస్తుంది, జాకెట్ కూడా వేసుకున్నాం. ఇంకా సాయికి పాపం రైన్ కవర్ లేదు, పాయింట్ ఒకటే ఉంది, పైన జాకెట్ లేదు. నేను కూడా పెట్టినా, ఇద్దరం పెట్టినాం. ఇంకా వెళ్తున్నా ఇప్పుడు. ఫుల్ చూడండి ఎట్లా వస్తుంది, వర్షం వస్తుంది, స్టార్ట్ అయింది. ఇన్స్టా 360 ఏం కాదు, కానీ మిగతా అన్ని లోపల పెట్టినా. ఇంకో జస్ట్ ఈ క్లౌడ్స్ కోసం, డ్రోన్ షాట్ కోసం ఇంత కష్టం. తర్వాత టైం స్లాప్ పెట్టినాం, అక్కడ మబ్బులు వెళ్తున్నాయి క్లౌడ్స్ అని. ఇలాంటి షాట్ మళ్ళీ దొరకదు. వర్షంలో తడిచినా ఏం కాదు, కానీ మళ్ళీ దొరకాలంటే చాలా కష్టం. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం కదా, ఇంకా అయిపోయింది గాయ్స్. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు జాకెట్లు వేసుకుంటున్నాం రైన్ కవర్లో. దానికి పోతారా నాది పోతుంది, చూపించే అవుతుంది. అమ్మా నడుము వంగుతలేదు నాది. కథం చెట్టు మనం. ఏంది బాధ చెప్పండి. హెయిర్ ఉంటే ఒక ఇబ్బంది, లేకుంటే ఒక ఇబ్బంది. ఒక్క షాట్ కోసం ఇంతసేపు నిలబడి మా కష్టాలు చూడండి. ఫుల్ వర్షం పడుతుంది, తడిసిపోతున్నాం. ఇంకా ఇది ఒకటి, ఇది తడుస్తుంది. అమ్మా వెళ్దామా? ఏమో అనుకున్నా, కానీ వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. అసలు అర్థమే కాలే. ఇదేంది లూజ్ అయింది. అమ్మ ఇందాక కొంతమంది వచ్చి వాళ్ళు ఫుల్ డ్యాన్స్ చేసిపోయారు. బా ఫాగ్ వస్తుంది ఇది వేస్తే.
కొంచెం ఆ చెట్టు కింద ఆగుదాం. సాయి ఆ చెట్టు కింద ఆగుతుందా? ఇక్కడ క్లౌడ్స్ బాగున్నాయి, అంటే ఇవి ఏదైతే రాళ్ళు ఉన్నాయి కదా ఆ క్లౌడ్స్ కూడా వస్తున్నాయని ఆ రాళ్ళది డ్రోన్ షాట్ తీసుకున్నా. చూసిరు కదా ఎట్లా వచ్చిందంటే అసలు నా కళ్ళు చూసి నేనే పర్సన్ అయిపోయినా ఆ షాట్ చూసి. బా సూపర్ షాట్ గాయ్స్ అది. ఏ షాట్ కోసం ఎంత కష్టాలు, మీకు మంచి మంచి షాట్ కోసమే ఇన్ని కష్టాలు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే మన ఛానల్ ఇంకా షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి అందరికీ. గ్రూప్లో చాలామందికి తెలియదు ఇట్లాంటి ఒక లొకేషన్స్ ఉంటాయి, ఇట్లాంటి తీసేటోడు ఒక అజీజ్ దేవరకొండ అనే యూట్యూబర్ ఉండు అనేది ఎవరికి తెలియదు. మీరైతే ఖచ్చితంగా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. వర్షం అయితే టూ మచ్గా పెరిగిపోయింది. అసలు అర్థమే కాదు ఈ అడవిలో ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు రాదు అనేది. అందుకే జాగ్రత్తగా ఉండాలనేది. నా గోపురం అయితే తడుస్తుంది, ఏం కాదు మన గోపురకి తడిస్తే. సాయి గోపురం తడుస్తుందని తీసేసిండు. నేను ఏదైనా చెట్టు చూసి సాయి కోసం ఆగుతా, వస్తలేడుగా. ఓ మై గాడ్, షూస్ కూడా వాటర్ ప్రూఫ్ కాదు, జస్ట్ వాటర్ రెసిడెంట్. ఎప్పుడు పోతుందో తెలియదు, వస్తుండగా. చలో స్టార్ట్ అవుదాం. ఎటుందో మ్యాప్ ఏం లేదు, ఏం లేదు. ఫోన్ లోపల పెట్టేసిన, మ్యాప్ జోలికే పోనీ. ఇప్పుడు ఫోన్ పెడితే ఫోన్ ఖరాబ్ అయిపోతుంది. ఈ జాకెట్ చూడండి ఎట్లా ఉంది, బ్లూ కలర్, సూపర్ ఉంది కదా. లైక్ చేయండి. ఏమైందమ్మా ఈనాడు కలిసిపోయాడే సూర్యుడు. వర్షం చూడండి, ఇది 4th డే మా రైడ్లో. ఫుల్ వర్షం పడుతుంది, ఏం చేయాలో తెలియక ఇక్కడ వచ్చి ఆగినాం చూడండి. ఎందుకంటే సాయికి జాకెట్ లేదు, ఉంటే ఇంకా ల్యాప్టాప్ కింద తడిసిపోతుంది. చాలా దారుణంగా పడుతుంది వర్షం అయితే. ఇంకా ఎప్పుడు లేదు నా షూస్ వాటర్ వెళ్ళినట్టు పచ్చిగా అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ వచ్చింది, అక్కడ ఫ్లో వచ్చిన దగ్గర కొంచెం స్పీడ్ వచ్చాను. అదే అనుకుంటా. ఇంకా చూడండి బైక్స్ అక్కడ ఆపినాం, కనిపిస్తుందా? సో వాటర్ వర్షం కొంచెం తగ్గిన తర్వాత స్టార్ట్ అవుతాం. ఏం పడేస్తావు? టైం అయిపోయిందా? పడేస్తావా ఇప్పుడు? అది ప్యాడ్లు తీసి పడేస్తావా? సాయి పాపం ఎన్ని బాధలు చూడండి పాపం. సాయి నీకు ఉంది కదా వైజర్, ఇంకోటి బ్లాక్ ఉంది కదా, మరి అది ఎందుకు ఎట్లే? మొత్తం బ్లాక్ అయింది అది కూడా. 2 వైజర్లు మార్చిన కరెక్టే. లోపలిది అంటున్నా నేను, లోపలిది కనిపించట్లే అసలే. నువ్వు హెల్మెట్ వాడ 299 హెల్మెట్, అది దాని మీద ఉంది కదా 6000. 299 అంటే ఏంది అది? స్టైల్ లక్కీ నెంబర్ అనుకుంటా అంది. చిన్నగా చేసుకో, ఇరగొట్టుకున్నావు నువ్వు. ఆ మైక్ మార్చాలి, ఆ హెల్మెట్ మార్చాలి, ఆ గోపురం మార్చాలి. బైక్ అయితే సూపర్ తీసుకున్నావు. వద్ది టార్గెట్. మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి బాయ్. నీకు వదిలేటట్లేదు ఈరోజు వర్షం. మళ్ళీ గోపురం తీసి లోపల పెట్టాల్సి వస్తుంది. డొంకరాయ్ అనే విలేజ్కి వచ్చినాం. ఇక్కడ ఒక డ్యామ్ ఉందంట, 2 గేట్లు ఓపెన్ ఉన్నాయి ఆల్రెడీ. అక్కడికి వెళ్దామని పోతున్నాం. మరి అలౌ చేస్తారా చెయ్యరా తెలియదు. వర్షం అయితే తగ్గింది, లైట్ చినుకులు పడుతున్నాయి. జుట్టుకోళ్ళు జరుగురు ఆయన. అమ్మో ప్యానెట్స్ జరుగుతాయి, భయం. జుట్టుకోళ్ళంతా డ్యామ్ పైకి పోదాం. అటు పైకి గంటగా డ్యామ్, ఇటు కదా మరి పైకి కదా. ఇది బాగానే ఉంది, ఆడదాకా పోయేద్దా. బా గాయ్స్ లొకేషన్ చూడండి, సూపర్ ఉంది. సూపర్ డూపర్ సూపర్. ఎలా ఉందో కామెంట్ చేయండి. పైన చూడండి క్లౌడ్స్ ఎట్లా ఉన్నాయి. ఇక్కడ కెమెరా పెట్టి కొంచెం ఉండొచ్చు కానీ టైం లేదు గాయ్స్, టైం లేదు. ఇప్పటికే వర్షం పడే టైం లేట్ అయిపోయింది. ఐ థింక్ బ్యాక్ వాటర్ అనుకుంటా గాయ్స్, ఇది డ్యామ్ కాదు, డ్యామ్ అస్సలు కాదు, బ్యాక్ వాటర్ అనుకుంటా. బాగుంది కదా. ఇక్కడ చూడండి పవర్ది
ఇక్కడ నుంచి పవర్ జనరేట్ అవుతుంది అనుకుంటా, అంటే సప్లై అవుతుంది, పవర్ జనరేట్ అయ్యే ప్లేస్ అనుకుంటా ఇది. మనం సాగర్లో చూసినాం కదా పవర్ ప్లాంట్, అలాంటిది అనుకుంటా. బాగుంది ఇక్కడ నుంచి లొకేషన్, మొత్తం గ్రీనరీ సూపర్ ఉంది. అరే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అందరు, పోయి మీ వీడియో వస్తుంది, ఓకేనా? హాయ్ చెప్పండి అందరు, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ, మీ వీడియో పెడతా, ఖచ్చితంగా పెడతా 100%, సరేనా? సబ్స్క్రైబ్ అని చెప్పండి ఇట్లా. చింటూ చెప్పు నువ్వు కూడా. రైట్ రా, గుర్తుపెట్టుకోండి నెంబర్. బాయ్. వాడతా తెలుసా, ఇన్స్టాగ్రామ్ వాడతా. ఇన్స్టాగ్రామే నిన్న పోస్ట్ చేసే వాళ్ళకి. ఆఫ్టర్నూన్ ఏం తినలే కాబట్టి ఇక్కడ బోండాలు తినిపిస్తుండే సాయి. అమ్మో పెద్ద టాస్క్, ఇంకా ఇంత మంచి రోడ్ ఉన్నాక ఎందుకు పోలేం, తొందరగానే పోతాం. నాకు తెలిసి ఇక్కడ జంగల్లో అడిగి ఏడైనా టెంట్ వేసుకోవాలి, అడగడానికి కూడా ఎవరు ఉండరంట. ఏడ వేసుకోవాలో ఎంత నైట్ అయినా సరే పోవాల్సిందే ఈరోజు ఖచ్చితంగా. 11-10 అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గాయస్. ఈ టైంలో అందరు షికార్కి వెళ్తారు అనుకుంటా. ఈ పోరగాళ్ళు కూడా చూడండి షికార్గా, మరి ఏందమ్మా ఇది జారుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం దీంట్లో బిస్కెట్ వేసినా కూడా హాయ్ రే హాయ్ చింటూ బాయ్. గాయస్ ఫైనల్గా అయితే సీలేరు దగ్గర అయితే స్టాప్ తీసుకున్నాం, ఎందుకంటే రోడ్ చూసారు కదా ఎట్లా ఉంది, గలీజ్గా ఉంది, చాలా టూ మచ్గా ఉంది రోడ్డు. వెళ్ళలేం బైక్లు వేసుకొని, ఎందుకంటే గుంతలు గుంతలు ఉంది మొత్తం, కష్టం. నా దాంట్లో అయితే లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక డార్క్ మెటీరియల్ దొరికింది 200లో, ఒక బెడ్ ఇస్తున్నారు అంటే వైఫై కూడా ఉంది. ఎక్కడ ఏనా ఏం పేరు? శ్రీదేవి హోటల్. అయితే శ్రీదేవి హోటల్ అంటే ఇక్కడ చపాతీ అవి దొరుకుతాయి. సాయి స్టైల్ చూడండి, చెప్పులు లేకుండా తిరుగుతున్నాం ఎందుకంటే షూస్ ఒకటే ఉన్నాయి, చెప్పులు లే. చింటుబాయ్ ఇంకా ఈ వీడియో ఇక్కడ వరకు క్లోజ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, ఇంకా లైక్ చేసి మన వీడియో అందరికైతే షేర్ చేయండి. బాయ్ బాయ్. ఇది చూడండి ఇక్కడ స్టైల్ కర్రీ వచ్చేసింది, చికెన్ చెప్పిన, 2 చపాతి, ఉల్లిగడ్డ, ఇంకా లెమన్ అయితే ఇచ్చిండు అంకుల్. ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు. ఏంటి అంకుల్ అది పప్పా? అదొద్దు నాకు, ఆపండి, నేను వేసుకుంటా. నేను వేసుకుంటా తర్వాత. సరే.